హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా చికెన్ ప్రియులకైతే మంచి వీడియో అనమాట ఇది. ఎందుకంటే మేమైతే ఏం తెచ్చుకున్నాం ఏంటి అనేది తప్పకుండా అయితే చూపిస్తున్నాము. ఇంకా ప్రతిసారి మనం కేఎఫ్సీకి వెళ్ళాం కదా, కేఎఫ్సీ కాకుండా ఇలా అప్పుడు బయట ఇలా ట్రై చేస్తూ ఉంటామండి. మరీ ముఖ్యంగా పిల్లలతో పాటు పెద్దలకి, అలాగే పిల్లలకి ఇద్దరికీ ఇష్టమైనవి ఏంటి అంటే చికెన్ వింగ్స్ అనమాట. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి. నార్మల్‌గా చికెన్ అంటే మనం కర్రీస్ కాకుండా ఎక్కువ చికెన్ పకోడీ ఇలా వింగ్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాం కదా! ఈరోజైతే ఇలా చికెన్ వింగ్స్ అయితే ట్రై చేసామండి. ఇంకా లార్జ్ అండ్ స్మాల్, ఇంకా పాప్‌కార్న్ చికెన్ అనేది కూడా ఉంటుంది కదా! తప్పకుండా పాప్‌కార్న్ చికెన్ అనేది 3 కూడా ట్రై చేసామండి. సూపర్‌గా ఉంది ట్రై చేస్తే మాత్రం. అది కూడా బయటేననమాట. ఇంకా 150 రూపీస్, 100 రూపీస్‌కి అలా ఇస్తూ ఉంటారు కదా! అక్కడైతే ట్రై చేశామండి. ఇలాంటివి మనకి కార్న్‌ఫ్లెక్స్ వేసి బయట అమ్ముతూ ఉంటారు కదా! అలాంటి దగ్గరైతే మేము తెచ్చుకొని అయితే ఇంట్లో అయితే ఇలా తింటూ ఉన్నామండి పార్సిల్ చేయించుకుని. ఎక్కువ ఇలాంటివన్నీ బక్రీద్‌కి పంజా సెంటర్‌లో అలా అయితే అమ్ముతూ ఉండేవాళ్ళు కదా! ఇంకా ఇప్పుడైతే బయట ఎక్కడైనా సరే ఇలా ఆహ్, కార్న్‌ఫ్లెక్స్ ఏసి ఇలా ఈఎఫ్‌సీ, కేఎఫ్‌సీ లాగా అమ్ముతూ ఉన్నారనమాట. టేస్ట్ అయితే ఏమీ తగ్గట్లేదండి. మామూలుగా అయితే ఉండదనమాట ఇంకా. మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టమనమాట. చూస్తున్నారు కదా! లార్జ్ వింగ్స్, అలాగే స్మాల్ వింగ్స్, ఇలాగే ఇవి పాప్‌కార్న్ చికెను. అందులో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే పాప్‌కార్న్ చికెన్ అయితే బాగా నచ్చిందండి. ఇంకా నాకు స్మాల్ వింగ్స్ అయితే ఇష్టమనమాట. అందులో టేస్ట్‌గా ఉన్నాయి మూడిట్లో ఏంటి అంటే పాప్‌కార్న్ చికెన్ అయితే చాలా టేస్ట్‌గా ఉందండి. అది కూడా క్రిస్పీగా ఉంది. ఒకటి వేసుకుంటే నోట్లోకి అలా అలా వెళ్ళిపోతూ ఉందనమాట. మొత్తం అంతా కూడా తినాలనిపిస్తుంది. ఇది ఎక్కడ అంటే విజయవాడలోని సింగ్ నగర్ ఏరియాలో అనమాట ఇదొచ్చేసి. తప్పకుండా సింగ్ నగర్ ఏరియా వాళ్ళైతే ట్రై చేయండి. ఎందుకంటే మనకి వర్త్ అనమాట. మనం పెట్టిన డబ్బులకి చక్కగా టేస్టీగా అయితే తినొచ్చు. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా, అంటే స్పైసీగా ఉండదు కాబట్టి పిల్లలు కూడా అయితే ఇష్టంగా ఉంటారు. ఇప్పుడైతే మా పిల్లలు నాకే సర్వ్ చేస్తున్నారండి. అందరికీ సమానంగా అని చెప్పి పెట్టాలని చెప్పి 4 ప్లేట్లు తీసుకొచ్చి వాళ్ళైతే సర్వ్ చేస్తూ ఉన్నారనమాట. వీడియో కూడా వాళ్ళే తీయమని చెప్పారు. అలాగే ఇప్పుడైతే వీడియో తీస్తూ మీకు కూడా అయితే చూపిస్తున్నాం. తప్పకుండా మీరందరూ కూడా విజిట్ చేయండి.